హైదరాబాద్ జలమండలి జీఎం నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ భారీగా డబ్బు కట్టలు గుర్తించింది. బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ జలమండలి జీఎం నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ భారీగా డబ్బు కట్టలు గుర్తించింది. బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పటికే ఏసీపీ అధికారులు ఒక్కసారిగా రైడ్స్ మొదలు పెట్టడంతో అయితే జలమండలి అధికారుల వద్దనైతే కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ జలమండలి అధికారి అయిన కుమార్ ఇంట్లోనైతే ఏసీబీ అధికారులు ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నారు. తెల్లవారుజాము నుండి కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పాటు 8 ప్రాంతాల్లో అతనికి సంబంధించిన సన్నిహితుల ఇళ్లలో కూడా ఈ యొక్క తనిఖీలు అనేటివి చేపడుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారి ఇంటి వద్ద నుండి చూసుకున్నట్లయితే దాదాపుగా ₹1 కోటి నగదు, అదేవిధంగా కేజీ బంగారం కూడా బయటపడ్డట్లుగా కొన్ని కీలక పత్రాలు, అతని స్థిరాచర ఆస్తుల వివరాలు కూడా తెలుసుకుంటున్నట్లుగా, ఇంకా ఇక బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వాటిని కూడా సీజ్ చేసినట్టుగా, వాటిని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం నుండి కూడా ఈ యొక్క రైడ్స్ అనేటివి మొదలైనట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కూడా అతను ఈ యొక్క ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడంతో పాటు కొంతమంది దగ్గర లంచం తీసుకుంటున్నాడు అనే ఆరోపణలు కూడా ఏసీబీకి రావడంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఒక స్కెచ్ అనేది వేసుకొని మరి ఈరోజు వాళ్ళు రైడ్స్కి దిగినట్లుగానైతే తెలుస్తుంది. ఈ రైడ్స్కి సంబంధించి మరికొన్ని వివరాలు డెఫినెట్గా రైడ్స్ తర్వాతనైతే ప్రకటిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క తనిఖీలు చేపడుతున్నట్లుగానైతే తెలుస్తోంది. హైదరాబాద్ మల్లాపూర్లోని నివాసంలో దొరికిన నగదే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 4 కోట్ల పైన ఉంటుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిగానైతే అధికారికంగా ప్రకటన అనేది రైడ్స్ పూర్తయిన తర్వాత చెప్తామంటూ కూడా ఏసీపీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే నగదు దొరికిందో అది ఏ విధంగా వీళ్ళు సంపాదించారు, అంతేకాకుండా అతని స్థిరాచర ఆస్తుల వివరాలేంటి, గతంలో అంటే జాబ్లో జాయిన్ కాక ముందు కావచ్చు, ఈ మధ్య కాలంలో అతను తీసుకున్న ఆస్తులు కావచ్చు, ఈ యొక్క ఇతర ప్లేసులు కావచ్చు, వాటికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ స్వాధీనం చేసుకొని వాటిని ఏ విధంగా కొనుగోలు చేశారు, ఏ విధంగా సంపాదించారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ జరపడంతో పాటు వాటిపైన ప్రశ్నల వర్షం కూడా కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వెండి వస్తువులకు సంబంధించి కూడా కేజీకి పైనే ఉంటాయంటూ కూడా అధికారుల నుండి వస్తున్న సమాచారం. పూర్తి స్థాయి వివరాలు మాత్రం డెఫినెట్గా సాయంత్రంలోకి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లిఖిత, డబ్బు ఎంత మొత్తంలో ఉందంటారు? ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా కేవలం మనీ చూసుకున్నట్లయితే ₹1 కోటి డబ్బు కట్టలు అనేటివి బయటపడ్డాయి. కేజీ బంగారము, కేజీ వెండి, ఇంకా పూర్తిగా వివరాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నట్లున్నాయి. అంతేకాకుండా డాక్యుమెంట్స్ విలువ కూడా 10 కోట్లకు పైనే ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అధికారికంగా అధికారులు అయితే ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు, కానీ నామమాత్రంగా చూసుకున్నట్లయితే విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం 10 కోట్లకు పైగానే ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఈయన కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆస్తులు కూడబెట్టినట్లుగానైతే తెలుస్తోంది. ఆ ఆస్తుల వివరాలు త్వరలోనే బయటకు చెప్తామంటూ చెప్తున్నారు. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
హైదరాబాద్ జలమండలి జీఎం నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ భారీగా డబ్బు కట్టలు గుర్తించింది. బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ జలమండలి జీఎం నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ భారీగా డబ్బు కట్టలు గుర్తించింది. బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.